ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఆర్టీసీ సమ్మెను పోలీసులతో అణచివేయాలని రేవంత్ సర్కార్ చూస్తుంది. పోలీస్ సంఖ్యల నుంచి సమ్మెను నిలవరించాలని ఆరాటపడుతుంది. డిమాండ్లు నెరవేర్చడం లేదని ఆత్మ బలిదానం చేసిన శంకర్ గౌడ్ చివరి కోరికను తీర్చడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత ముత్తోజిపేటకు తీసుకొచ్చారు. ముత్తోజిపేట నుంచి నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు పోలీసులు అంగీకరించడం లేదు. నర్సంపేట డిపోకు తీసుకెళ్లకుంటే శంకర్ గౌడ్ ఆత్మ శాంతించదని కార్మికులు చెబుతున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో నర్సంపేట డిపోకు తీసుకెళ్తామని ఆర్టీసీ కార్మికులు తెగేసి చెబుతున్నారు. పోలీసులతో ఆర్టీసీ కార్మికులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ముత్తోజిపేటలో హై టెన్షన్ నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహం నర్సంపేట డిపోకు తీసుకెళ్లాలని పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న కార్మికుడు అయిన కరగని కఠోర ఖాకి మనస్సు శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శంకర్ గౌడ్ మృతదేహం నర్సంపేట డిపోకి తీసుకెళ్లాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్. ప్రతిష్ట ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ముత్తోజిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఒకటే డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల పాటు దాదాపు 30 సంవత్సరాల పాటు అదే నర్సంపేట డిపో పరిధిలో ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందించినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఆయన అక్కడికి తీసుకువెళ్ళడం వల్లనే ఆయన ఆత్మ శాంతిస్తుందన్నటువంటి ఒక డిమాండ్ను అయితే ఉదయం నుంచే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మేము ఆందోళనలు చేయము, మేము ఉద్యోగులుగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి అక్కడ ఏదైతే నర్సంపేట డిపోకు వెళ్ళి శాంతియుతంగా ఏదైతే నివాళులు అర్పించి తీసుకొస్తాం. ఎందుకంటే అనేక సంవత్సరాల పాటు అదే నర్సంపేట డిపో పరిధిలో పనిచేశాడు కాబట్టి ఆయనకు ఆ డిపో మీద ప్రేమ ఉంటుంది. అక్కడికి తీసుకువెళ్ళి ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందన్నటువంటి డిమాండ్ అయితే ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ముత్తోజిపేట గ్రామానికి ఏదైతే శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకురావడానికి నర్సంపేట పట్టణం మీద నుంచే తీసుకురావాల్సి ఉంటుంది. దాన్ని రూట్ మ్యాప్ చేంజ్ చేసి పూర్తి స్థాయిలో మల్లంపల్లి మీద నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కావాలనే పోలీసులు చేశారన్నటువంటి అంశాన్ని అయితే ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అబ్బాయితో మాట్లాడించేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో వాళ్ళ బంధువులు చేరుకున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని ఒకటే డిమాండ్ చేస్తున్నారు, శంకర్ గౌడ్ను నర్సంపేట డిపోకు తీసుకువెళ్లాలన్నటువంటి డిమాండ్ని అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులతో వాగ్వాదం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్లు అయితే ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం, బంధువులతోటి ఏం డిమాండ్ చేస్తున్నారు, పోలీసులతో ఎందుకు వాగ్వాదం జరుగుతుంది మీకు? మా మామగారు అక్కడ బలిదానం అక్కడ చేసుకున్నాడు కాబట్టి డిపోకు తీసుకుపోవాలని ప్రధానమైన డిమాండ్. ఆయన ఆత్మశాంతి కోసమే డిపోకు తీసుకుపోవాలి. ఆ శాంతి అయిన తర్వాత మేము పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. ఆ ప్రాణం తిరిగి ఇచ్చడానికి ఎవరు రాలే. రిక్వెస్ట్గా ఇప్పుడు 3 గంటల నుంచి పోలీసు అధికారులను అడుగుతున్నాం. ఇంతవరకు వాళ్ళు 3 గంటల నుంచి సతాయిస్తారు. ఈరోజు వాళ్ళు తీసుకుపోవడంలో మేము ఏ కార్యక్రమం చేయము. అది ఇవాళ కానీ రేపు కానీ ఇక్కడ 4 రోజులైనా పర్లేదు. మా డిమాండ్ ఏంటంటే ఆయన ఆత్మశాంతి కోసమే
ఆయన చేసింది కార్మికుల కోసం. ఆ కార్మికుల ఆడ డిపోకు పోయి ఆత్మ 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 వర్షణ కోసమే చేస్తున్నారు. మనతో పాటు వాళ్ళ సతీమణితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎట్లా ఉండేవారు, ఎట్లా మాట్లాడుతూ నిన్న పొద్దున పోయేటప్పుడు ఏం చెప్పిందా మీకు? ఏం చెప్పలేదు, నేను డిపోకి వెళ్ళిపోతున్నా అని చెప్పిండు. అది అన్నం తినిపోండి అని నేనంటే మళ్ళీ వచ్చి తింటా వంట చేయట అన్నం కూర వండినాక వచ్చి ఫోన్ చేసినారా అండి అన్నం తినిపోదురా అంటే వచ్చిండు. వాళ్ళు అన్నం తినండి అక్కడనే డిపోలనే తిన్నా, అందరు కలిపి భోజనాలు చేసి అక్కడ భోజనాలు పెడుతున్నారు. తిన్నా అంటే మరి సల్ల చేయంటే సల్ల తాగిండు. చల్లదా మరి పడుకోమని పక్క వేస్తే పడుకొని మరి డిపోకి వెళ్ళిపోవాలి నేను, వాళ్ళందరూ మళ్ళీ నా కోసం చూస్తారని డ్రెస్ వేసుకున్నాడు. డ్రెస్ వేసుకొని ఇక పోయిండు కథ. నాకు మరి నేను కూడా వస్తానప్పా మీ వెనకాలంటే నువ్వు వద్దు, నువ్వు సాయంత్రం రా, నేను వట్టిగా పోయి మాట్లాడొస్తా అని చెప్పిండు. చెప్పిపోయిండు. నాకు డౌట్ వచ్చి నేను డిఎం వాళ్ళందరికీ ఫోన్లు చేసిన. సార్ మరి ఇట్లా మా ఆయన కొంచెం పిచ్చిగా కొంచెం ఏదో మెంటల్ టెన్షన్ లెక్క వచ్చిండు, మరి ఎట్టున్నాడో జర చూడండి సార్ అంటే, లేదమ్మా నువ్వు ఎంబటే రా ఇక్కడికి కాలిండి అని చెప్పిండు వాళ్ళు. నేను బయటకు హాస్పిటల్కి వేసుకుపోయిండు ఆయన. లేడాడా ఏంటంటే హాస్పిటల్ పోయిండు, కొంచెమే కాలిండి అని చెప్తే కొంచెం ఎందుకు కాలింది సార్, మొత్తం ఇది అంతా కాలింది, కొంచెమే కాలింది బాగానే ఉన్నాడని చెప్తే హాస్పిటల్ పోయటాలకే మొత్తం ఇదంతా కాలింది ఆయనకు. ఏంటిది కాలినాకనా ఒక పావు గంటకే చెప్పిండ్రు మాకు. అది కూడా నేను ఫోన్ చేస్తే మా అల్లునికి ఫోన్ చేసిండ్రట వాళ్ళు. సుమన్కి ఇట్లా మీ మామయ్యకి ఇట్లా కొంచెం తగలబెట్టుకున్నావు రాలేట మా సుమన్ నాకు ఫోన్ చేసిండు. మా అల్లుడు ఫోన్ చేసి ఆంటీ నువ్వు బా నేను వస్తాను అంటే నేను బయటాలకే మా సుమన్ హాస్పిటల్కి పోయిండట. నేను వచ్చి మన మనవరాళ్ళని తీసుకొని హాస్పిటల్కి పోయినా. నేను పోయి వచ్చాక ఎంజంకి రాసిన వాళ్ళు 2:30కు 10:30 చనిపోతే నాకు 2:30కు చనిపోయిండు అని చెప్పిండు. హైదరాబాద్లో 10:30కే స్ట్రోలర్ వస్తుందని ఇట్లా పలాని శంకర్ డ్రైవర్ చనిపోయిండు అని స్ట్రోలర్ వస్తుందంటే మా చెల్లె చూసి సార్ మరి మా బావ ముచ్చటకి ఇట్లా తెలుస్తుంది మమ్మల్ని లోపలికి పోనీ అని అంటే, లేదమ్మా వాళ్ళు అట్లా చెప్తారు నువ్వేం టెన్షన్ పడకు, ఏం లేదు బాగానే ఉంటే లేలే మేము చూడాలి, ఇప్పుడు అస్సలు లోపల పంపుతలేరు వాళ్ళు, మేము ట్రీట్మెంట్ చేస్తున్నామో ఏం కాదు మీకు అన్నట్టు అడగంగా పంపించిండు. కానీ పోయేటాలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ అప్పటికే పోయిండు కావచ్చు మాకు చెప్తలే. అసలు పోయేటప్పుడు దారినే ఛాతి మీద ఇట్లా ఫిజియోథెరపీ చేస్తున్నారంట. మా చెల్లె చూసింది, సార్ మరి మా బావకేమో చేస్తాను కొంచెం చూడండి సార్ అంటే, ఏం కాదమ్మా డాక్టర్ అన్నాడు మీకేం భయం లేదు మంచిగానే ఉంటాడు. మా సిఐ మా ఎంబటి వచ్చిన్నాడు, సిఐ వాళ్ళ కార్లోనే పోయినాం మేము. ఆయన ఏం కాదమ్మా వాళ్ళు ఉన్నారు కదా డాక్టర్లు మీకేం కాదని చెప్పిండు. అట్లయినా హాస్పిటల్ పోయినాక కూడా మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు, బాగానే ట్రీట్మెంట్ చేస్తాను అన్నారు, అస్సలే చేస్తలేరు. 10 గంటలకో 10:30కో ఆయన వచ్చిండు, మన ఈయనెవడు హాస్టల్ చైర్మన్ గారు వచ్చిండ్రు. వచ్చి అమ్మ ఏం భయం లేదు మీ ఆయన బాగానే ఉంటాడు, నీకేం బాధ లేదు, నీకేమైనా కావాలంటే మాకు చెప్పండి అని ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. మా ఆయనని ఎట్లయినా బతికించండి సార్ అంటే, మీ ఆయన చాలా మంచోడమ్మా డ్యూటీలు బాగా చేస్తాడు, మంచి పేరు ఉండే ఆయనకు గట్టెట్లా చేసుకున్నాడు అమ్మ. మరి గాశారా మాకైతే ఏం ఆస్తిపాస్తులు ఏం లేవు సార్, ఇల్లు లేక నా బిడ్డ కాడేసుకున్నాడు తీసుకో, ఇల్లు జాగలేక ఆర్టీసీకి నీళ్ళగా చేస్తున్నాడు, ఒక్క పైసా కాడబెట్టింది లేదు. మా అల్లుడు మంచోడు కాబట్టి ఈడేసుకున్నాడు, ఇంకోరు తీసుకున్నా అసలే వేసుకోమని అల్లుడు పని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాడు జాగలేక. మాకు పరిస్థితి అర్థం చేసుకొని గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేస్తే అన్నది ఇలా ఒప్పుకుంటూ, అంతమించి ఏం పని లేదు మాకు. గవర్నమెంట్ ఆదుకోవాలి, నా కొడుకు ఏదైనా ఉపాధి కల్పించాలి, నా కొడుకు ఏదైనా ఇప్పిస్తే వాడంతా వాడు జాబ్ చేసుకుంటాడు, ఏదైనా చేసి మాకు గవర్నమెంట్ సహాయం చేయాలి. అంతమించి ఏం లేదు మాకు, కోరుకునే కోరిక లేదు. అసలు మాకు ఇల్లే లేదు, అసలు ఇల్లు కూడా లేదు. ఇల్లు లేకుండా మంది నా బట్టి మా అల్లుడు వేసుకున్నాడు, అల్లుడు కాబట్టికే వేసుకున్నాడు.